ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ షర్మిల పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే నిర్ణయం వైసీపీని కలవరపెడుతోంది. జనవరి 4వ తేదీన విలీనం ఖాయమని వైఎస్ఆర్టీపీ ప్రకటించింది. దీనిని నిలువరించడానికి జగన్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో కొత్త వ్యూహాలను సిద్ధం చేసే పనిలో వైసీపీ టీం నిమగ్నమైంది. షర్మిల ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవైపు వైసీపీ ఓటు బ్యాంకుకు భారీ గండి పడటంతో పాటు వైసీపీ నుంచి బయటకు రావాలని భావిస్తున్న నాయకులకు మరో ప్రత్యామ్నాయ వేదిక దొరికిందని సంబరపడుతున్న వారు ఉన్నారు. ఇక జగన్ ను విమర్శించడానికి టీడీపీ జనసేన కూటమికి మరో అస్త్రం దొరికినట్టు కనిపిస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి స్టార్ క్యాంపెయినర్ గా మారి ప్రచారం చేయడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇదే ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరిని తొలుస్తోన్న ప్రశ్న. గతంలో కాంగ్రెస్ పార్టీ వైపు చూసిన వర్గాలు రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ వైపు మళ్లీ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడంతో ఆ ఓటు బ్యాంకు ఎంతో కొంత తిరిగి కాంగ్రెస్ వైపు వెళుతుందని భావిస్తున్నారు విపక్ష నేతలు. అయితే ప్రభుత్వ ఓటును చీలకుండా కూటమి కట్టి జాతీయ పార్టీలను ఆహ్వానించే ప్రయత్నంలో ఉన్నాయి టీడీపీ, జనసేన. షర్మిల ఎంట్రీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలి అధికార పక్షానికే మేలు జరుగుతుందని వైసీపీ అనుకూల వర్గం అనుకుంటోంది. వైసీపీ గత 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. సహజంగా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానిపై అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవడం సర్వసాధారణం. అలాంటప్పుడు బలంగా ఉన్న రెండో పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీకి గట్టి పోటీనిచ్చే అవకాశం ఒక టీడీపీకి మాత్రమే ఉంది. ఇక మూడో ప్రత్యామ్నాయంగా ఓట్లను రాబట్టగలిగే అవకాశం జనసేన పార్టీకి ఉంది. జాతీయ పార్టీల పనితీరు వేరే రాష్ట్రాల్లో ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఈ సందర్భంలో టీడీపీ, జనసేన జట్టు కట్టి బలమైన ప్రత్యర్థిగా నిలిచాయి. బీజేపీతో కలిసి ఈ కూటమి 2014 ఎన్నికల్లో గెలుపు బావుట ఎగరేసింది. ఆ తర్వాతి పరిణామాల్లో ప్రత్యర్థులుగా మారారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో భారీ ఓటమిని చవిచూసి ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. ఈసారి ఆ తప్పు జరగకూడదని ఆ రెండు పార్టీలు మరోసారి జట్టు కట్టాయి. ఈ రెండు పార్టీలు పొత్తులో పోటీ చేసి వైసీపీని అధికారం నుంచి దించాలని ఆలోచించి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటేనే వైసీపీని గద్దె దించే అవకాశం వస్తుందని వారి అంచనా. దీనికోసం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో ఏదో ఒక పార్టీతో కలిసి వెళ్లాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బలాన్ని పుంజుకుంటుంది. ఇదే జరిగితే నష్టం ఎవరికి? వైఎస్ షర్మిల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైసీపీని నిలబెట్టిన ధీశాలి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి, జగన్మోహన్ రెడ్డి గెలుపుకు తన వంతు కృషి చేసిన వైఎస్ ఫ్యామిలీ మెంబర్. బాయ్ బాయ్ బాబు అనే నినాదాన్ని కార్యకర్తలకిచ్చిన నాయకురాలు. ఇవన్నీ గతం. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డితో సహా ఎందరో నాయకులను విమర్శించారు. తన మార్కు పాదయాత్రతో, ధర్నాలు, ఉద్యమాలతో రాష్ట్ర రాజకీయాల్లో ఓ శక్తిగా ఎదిగారు. కానీ ఎన్నికలు సమీపించిన తరుణంలో ఎవరు ఊహించని విధంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి పార్టీని విలీనం చేసేందుకు చర్చలు జరిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన పార్టీని ఎన్నికలకు దూరం పెట్టి ప్రభుత్వ ఓటు చీలకూడదని పిలుపునిచ్చారు. అలా ప్రభుత్వ మార్పుకు తన వంతు సాయం చేసింది షర్మిల. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానన్న ప్రకటన వెనుక వ్యూహం ఏంటి? రాజన్న బిడ్డగా జగనన్న వదిలిన బాణమని ఇన్నేళ్లు చెప్పిన షర్మిల తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జరిగే పరిణామాలు ఏంటి? ప్రభుత్వ ఓటు చీలకూడదని పిలుపునిచ్చిన జనసేన, టీడీపీ కూటమితో జతకట్టడానికి కాంగ్రెస్ కూడా సానుకూల సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఈ కూటమిలోకి కాంగ్రెస్ వెళ్లి స్టార్ క్యాంపెయినర్ గా షర్మిల మారితే వైసీపీకి మరింత కష్టమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. అలా కాకుండా కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై తన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే దక్షిణ భారతదేశంలోని 2 రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మూడో రాష్ట్రంగా ఏపీపై సర్వశక్తులు పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, షర్మిల త్రయం ఎన్నికల ప్రచారంలోకి దిగితే ఓటర్లు అటువైపు మొగ్గు చూపే అవకాశాలను కొట్టిపారేయలేం. అదే జరిగితే గెలుపు అవకాశాలను పక్కన పెట్టి భారీ ఓట్ షేర్ నే కాంగ్రెస్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం తర్వాత షర్మిలకు కొత్త తలనొప్పులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో విలీనమైన పార్టీలు, వాటి అధినేతలు రాజకీయంగా సమాధి అయ్యారనే ఉదాహరణలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చారు. ఆ తర్వాత విలీనం చేసి రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా కొంతకాలం పనిచేసి ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఇదే తరహాలో అవసరం ఉన్నంత వరకు షర్మిల సేవలను వినియోగించుకుని తర్వాత హ్యాండ్ ఇస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొన్నటిదాకా విపక్షాల నుంచి మాత్రమే విమర్శలు ఎదుర్కొన్న షర్మిల ఇప్పటి నుంచి తన సొంత మనుషులుగా ఇన్ని రోజులు వ్యవహరించిన వారి నుంచి వచ్చే వ్యాఖ్యలను కూడా వినాల్సి ఉంటుంది. అది ఏ స్థాయికి వెళుతుందనేది చెప్పడం కష్టం. కాంగ్రెస్ పార్టీతో దోస్తీ అని ప్రకటించగానే అప్పటిదాకా తనతో కలిసి నడిచిన ఎందరో నాయకులు షర్మిలను వదిలి తమ దారి తాము చూసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, విజయమ్మ, జగన్ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఇకపై ఇదే వైఎస్ కుటుంబం అని పోస్టుల్ని తెగ వైరల్ చేస్తున్నారు. మొన్నటిదాకా వైఎస్ షర్మిల అని షేర్ చేసిన వారు ఇప్పుడు ఎం షర్మిల అని సంబోధిస్తున్నారు. అంటే అప్పుడే వైఎస్ఆర్ అభిమానుల్లో ఈ వ్యతిరేకత మొదలైనట్టే. దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసిన షర్మిల ఇప్పుడు వాటిని ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. ముఖ్యంగా వైఎస్ మరణం వెనుక కాంగ్రెస్ అధినేత్రి హస్తం ఉందని చేసిన ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారు? అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబంలో భాగమని ఎలా చెబుతారో చూడాలి. వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని చెప్పిన షర్మిల ఇప్పుడు అదే నోటితో కాంగ్రెస్ వస్తేనే వైఎస్ఆర్ పాలన తిరిగి ప్రారంభమవుతుందని ఎలా చెప్పగలుగుతారో చూడాలి. ఏపీ ఎన్నికల్లో కేవలం క్యాంపెయినింగ్ కి పరిమితమై నల్గొండ లేదా ఖమ్మం పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇక షర్మిలని నమ్ముకుని పార్టీలో కొనసాగుతున్న నేతలకు నామినేటెడ్ పోస్టులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పినట్టు చెబుతున్నారు. కానీ వాటిపై ఎంత హామీ లభించిందో ఇంకా క్లారిటీ లేదు. ఒకసారి విలీన ప్రక్రియ ముగిసిందంటే షర్మిల కూడా కాంగ్రెస్ నాయకురాలు అవుతారు. అప్పుడు అధిష్టానం మాట తను కూడా వినాల్సి ఉంటుంది. అదే జరిగితే ఏ ఆలోచనతో ముందుకు వెళతారో తెలియటం లేదు.